ఉమ్, అవును. ఆల్రెడీ రేజ్ అవ్వాల్సిన వాయిస్లన్నీ ఇంకా మోగబోతాయా వైసీపీలో నిజంగా వంశీ ఇన్సిడెంట్ చూస్తే? చూద్దాం. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే నిజమే సైలెంట్. వీళ్ళు సక్సెస్ అయ్యారు. కాస్త కోస్త అవునా? మాట్లాడుతుంది అప్పుడప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని వాళ్ళు కూడా చాలా ఉమ్, భయపెట్టారు. ఇదివరకటి ఉమ్, దూకుడులో చాలా వరకు తగ్గించగలిగారు వాళ్ళని. ఉమ్, ఉమ్, ఇంకోటి అప్పుడప్పుడు మాట్లాడుతున్న రోజాను, లేకపోతే ఆయన పేరేంటి తిరుపతి ఆయన, వీళ్ళిద్దరే ఉమ్. మాట్లాడుతున్నారు, కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి. లేకపోతే మారగాని భరత్, అమర్నాథ్, ఆ, బొత్స సత్యనారాయణ వీళ్ళు ఏంటంటే ఉమ్, కాస్త బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా ఉమ్, కాకుండా, ఎక్కువగా ఉమ్, గొడవపోకుండా కాస్త పెద్దరిక మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవును. తద్వారా ఎవ్వరూ కూడా దూకుడుగా మాట్లాడే ధైర్యం చేయనీయకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. పేరు నాని లాంటి వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు సార్ ఈ మధ్యన, మరి ఎందుకు? అదే అంటుంది, డౌన్ అంబటి అయ్యారు. రాంబాబు. సైలెంట్ అనడానికి లేదు కానీ మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి. కానీ అదే కొంచెం తక్కువ. నేను అంటే అదే వాళ్ళ కొంచెం. కుటుంబాన్ని టార్గెట్ చేసేటప్పుడు కొంచెం కంగారు పడుతున్నాడు అతను కూడా, ఎందుకు వచ్చింది ఉమ్, అనేది. ఇంకా 4 ఏళ్ళు ఉంది ఉమ్, కదా, ఉమ్, 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడే ఎందుకని చూసుకుంటున్నారు వీళ్ళంతా. ఉమ్. కానీ